అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 ఫిబ్రవరిలో శ్యామల నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి, అలాగే ఈరోజు విశేషాలు అంటే ఈ నవరాత్రుల్లో ఉండే విశేషాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు, శిశిర నవరాత్రులు అని కూడా అంటారు. మాఘమాసంలో వచ్చే మొదటి 9 రోజుల్ని మనం శ్యామలాదేవి నవరాత్రులుగా జరుపుకుంటాము. అంటే పాడ్యమి నుండి నవమి వరకు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో అధిష్టాన దేవత వచ్చి శ్యామలాదేవి, అధిష్టాన క్షేత్రం వచ్చి మదురై. శ్యామల నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే ఫిబ్రవరి 10 శనివారం. ఎప్పుడు ముగుస్తాయి అంటే ఫిబ్రవరి 18 ఆదివారంతో ముగుస్తాయి. ఈరోజు అమ్మవారికి అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి అర్పించవలసిన నైవేద్యం వచ్చి బెల్లం పాయసం. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య ఏమైనా కలహాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ప్రమోషన్స్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉంటే తొలగిపోతుంది. వాక్చాతుర్యం పెరుగుతుంది. ఏదైనా విద్యను అభ్యసించాలి అంటే ఈ అమ్మవారిని పూజించి ఆ విద్యను అభ్యసించినట్లయితే చాలా మంచిది. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించిన దండకం కానీ సహస్రనామాలు కానీ పారాయణం చేస్తే చాలా మంచిది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.